మీకు నచ్చదు అంతే వీడియో స్క్రోల్ చేసేయండి ఫ్రెండ్స్, అంతేగాని నాకు ఏం అభ్యంతరం లేదు. అంతేగాని బ్యాడ్ కామెంట్లు మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు కదా, అందరూ బాగున్నాగా మంచిగా అనుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్. కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పదు ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన విషయమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అందరికి తెలిసిన విషయమని, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి చాలామంది బెట్టింగ్ గిట్టింగ్ తొక్కాల చాలా ఆడుతున్నాము. అందుకే దయచేసి అతను బెట్టింగ్ అలా ఆడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిది కాదు. బెట్టింగ్ అనేది చాలా ఒక మనిషిని ప్రమాదం అని చెప్పేది అయితే దయచేసి అయితే బెట్టింగ్ ఆడకండి. ఎందుకంటే రీసెంట్గా మా అన్నయ్యని ఊర్లో చచ్చిపోయినాడు ఫ్రెండ్స్. అదే చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు చచ్చడం ఓకే, ఫ్యామిలీ మొత్తం బజార్ పాడైపోయింది ఫ్రెండ్స్. అందుకే చెప్పట్లేదు దయచేసి బెట్టింగ్స్. మా ఊర్లో డబ్బులు పోగొట్టుకొని చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ క్రికెట్లో బెట్టింగ్ అలా అనేసి. ప్రస్తుతానికి కదా వాళ్ళు ఇప్పుడు ఊర్లో లేదు, ఊర్లోసి ఎక్కడికో వెళ్ళారు. ఎందుకు ముందుగా కష్టపడుకుని ఊర్లో బతకొచ్చు కదా, బయట దేశం మీద అవసరం ఏముంది. అందుకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, క్రికెట్ చూడండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని బెట్టింగ్ ఊసుకు వెళ్ళదు ఫ్రెండ్స్. ఒక విషయం చేయండి ఫ్రెండ్స్, నా వీడియో ఎక్కడెక్కడికి వెళ్తుంది దయచేసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే మీ ఊరు పేరు కామెంట్ చేయండి.